నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త యమ్మీ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది శ్రీలక్కీ. సో లెట్స్ వెల్కమ్ శ్రీలక్కీ. హాయ్ శ్రీలక్కీ. హాయ్. అరే నీ ఫుల్ నేమే శ్రీలక్కీయా? యాక్చువల్లీ నేను సుహాసిని, బట్ శ్రీ అనేది యాడ్ చేసుకున్నాను. కానీ సుహాసిని బాగుందిరా, బట్ సుహాసిని సెట్ అవ్వలేదు నాకు, అందుకని. సరే ఓకే, నేను నిన్ను లక్కీ అని పిలవచ్చు కదా. లక్కీ ఎంత క్యూట్గా ఉన్నావు తెలుసా, ఎస్పెషల్లీ ఆ స్మైల్ ఇలా చూస్తుంటే ముద్ద వచ్చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో లక్కీ నువ్వు సాయి పల్లవి ఫాలోవర్వా? అలానే ఏం లేదు, అంటే చేతి కదా, అంటే నేను శివయ్య భక్తురాలని, సో అందుకని. మూవీస్ లో చేస్తున్నా అన్నావు కదా, ఏమేం చేసావు? గీతాంజలి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ వెటైన్. బా, అసలు అందరూ సెలబ్స్ తోనే చేస్తావు కదా. అసలు ఏం రజనీకాంత్ గారితో కూడా చేసావా? నేను చూసారా ప్రైమ్ లో, కానీ ఎక్కడున్నావు? దాంట్లోని డీసీపీ క్యారెక్టర్ చేశాను. ఓ నువ్వేనా? ఎస్, నేనే. డీసీపీ అంటే ఎవరో అనుకుంటా. అమ్మో నిజంగానే వచ్చింది. నా మీద కేసులో పెట్టవుగా? నో. సో నీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి వీటిల్లో గీతాంజలి. గీతాంజలిలో ఏం చేసావు? దాంట్లో హీరో శ్రీనివాస్ రెడ్డి గారికి వైఫ్గా చేశాను. సో అది బాగా ఇష్టం అనమాట, అండ్ నా ఫస్ట్ పిక్చర్ కూడా. మరి ఇంతమంది సెలబ్రిటీస్తో యాక్ట్ చేస్తావు, ఎప్పుడు భయమేదా? అలా ఏం అనిపించలేదు. యాక్చువల్లీ థియేటర్లో చేస్తాం కాబట్టి అక్కడ ఫస్ట్ మనకి నేర్పించేది అది కాబట్టి భయం అనిపించలేదు. సో స్టేజ్ ఫియర్ అక్కడే పోద్ది. సో నువ్వు థియేటర్స్ కూడా చేసావా? ఎప్పుడు, ఎక్కడ? రవీంద్ర భారతిలోనే ఇచ్చాను. మొత్తం 180 ప్లేస్ ఇచ్చాను నేను. 180యా? ఎస్. యాక్చువల్లీ నేను స్ట్రీట్ ప్లేస్ చాలా ఇచ్చాను, సో అట్లా అలవాటైంది. చాలా మంచి ఆర్టిస్ట్ మా శ్రీలకి. ఈ యంగ్ షెఫ్ తర్వాత నీకు ఎక్కడికో వెళ్ళిపోతావు, గ్రేట్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో శ్రీలకి ఇంకా నీ గురించి చాలా మాట్లాడుకుందాం, కాకపోతే మనం కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. నీకు కుకింగ్ వచ్చా? ఏదో కొంచెం వచ్చు. ఏదో కొంచెం అంటే ఏమొచ్చు? నాకు భయం వేస్తుందిరా. లేదు, తినొచ్చు, బాగుంటుంది. ఆ గ్యారంటీ ఇస్తే చాలు నాకు. ఆబ్వియస్లీ. బేసిక్గా నువ్వు ఇంట్లో ఎట్లాంటి రెసిపీస్ చేస్తావు? ఇంట్లో అయితే ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ నాకు బాగా ఇష్టం, సో అవే ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాను. ఫ్రై అంటే డీప్ ఫ్రై? ఓ అంటే ఓన్లీ అంటే మనుషుల్ని ఎలాగో డీప్ ఫ్రై చేయలేం కదా, సో కుకింగ్ మీద చేస్తాను. ఛాన్స్ వస్తే చేపేద్దామనే. అంటే సినిమాలో అదే ట్రై చేస్తున్నాను, కానీ దొరకట్లేదు. ఓన్లీ ఫ్రై ఐటమ్స్ అంటే మంచింగ్లోకా? రసంలో, సాంబార్లో కావాలి కదా. అలా వచ్చావా? ఓకే సరే, ఇవాళ రసం సాంబార్లోకి మంచింగ్ కాకుండా ఇంకేమైనా చేసుకుందాం. ఓకే ఓకే. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? ఎగ్ టమాటా రైస్. సో మరి మా శ్రీలక్కీ చేయబోయే ఎగ్ టొమాటో రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఎగ్ టొమాటో రైస్కి కావాల్సిన పదార్థాలు: అన్నం, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, వెన్న, పసుపు, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, టొమాటో సాస్, స్ప్రింగ్ ఆనియన్స్. ఎగ్ టొమాటో రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టు. ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 స్పూన్ ఆయిల్, దీని తర్వాత కొంచెం బటర్, కొంచెం వేడెక్కాలి, అది కరగాలి అంతే. ఓకే, సో లక్కీ నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? ఫ్రీ టైం అంటూ ఏముండదు, నాది రెస్టారెంట్ కాబట్టి, సో షూట్లు లేకపోతే రెస్టారెంట్లోనే ఉంటాను. నీకు రెస్టారెంట్ ఉందా? దాని గురించి మాట్లాడుకుందాము. ఈ లోపల బటర్ కరిగిపోయింది. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎస్, ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా మంచిది, బయట రెడీమేడ్గా తీసుకురావడం కంటే. ఎస్, నువ్వు రెస్టారెంట్ నుంచి తెచ్చావు కదా. ఓకే, ఇవి ఫ్రై చేసేసుకున్నావు. తర్వాత దీని తర్వాత కొంచెం పసుపు. స్పూన్ వాడరా? సో ఇప్పుడు పసుపు వేసావా? ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. టమాటా. ఓకే,
కలిపేసి ఇప్పుడు నెక్స్ట్ మూత పెడదాం. ఓకే, ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 5 minutes. టమాటా కొంచెం బాగా కుక్ అయితే దాని తర్వాత మిగతా ప్రాసెస్. సో ఒక 5 minutes చక్కగా కుక్ అవ్వాలి. ఈ లోపల మనలకి మాట్లాడిద్దాం. రెస్టారెంట్ అన్నో ఏ టైప్ ఆఫ్ రెస్టారెంట్, ఎక్కడ? అంటే KPHP రోడ్ నెంబర్ 5లో నా రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ పేరేంటి? 5th gear ఫుడ్ కోర్ట్. మీ దగ్గరలోనే ఎక్కడ పోయినారా? 1 2 3 4 అంటే 5 gear అంటే చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందని. ఏంటి డెలివరీయా? నేను ఎనీవేస్, నైస్ నేమ్, చాలా బాగుంది. ఒకసారి చెప్తే ఇక్కడ గుర్తుండిపోవాలి కదా, సో ఆ కాన్సెప్ట్తో పెట్టాను. అలా క్యాచీగా ఉంది. సో లక్కీ, నువ్వు ఇన్ని మూవీస్ చేసావు కదా, నీ మూవీస్లో నుంచి ఒక డైలాగ్ చెప్పచ్చు కదా? గీతాంజలి మూవీలోని నేను శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడతాను, ఫోన్ కాన్వర్సేషన్. ఓకే. సో ఆయన కోనా వెంకట్ గారికి స్టోరీ చెప్పడానికి వెళ్తారు. ఏమండి ఇంత లేట్ అవుతుంది, ఎందుకండి ఇంకా ఫోన్ చేయలేదు? బాబు బాగానే ఉన్నాడు, మీరు స్టోరీ చెప్తానన్నారు, ఓకే చేశారా కోనా గారు? ఎందుకు అబద్ధం చెప్పారు? సరే బాయ్. అయ్యో పాపం, ఎంత బాధపడి చెప్పిందో. కానీ చాలా బాగా చేసావు. నాకు అప్పుడు అంతా రియలైజ్ అవ్వలేదు నువ్వు అని. ఇప్పుడు నువ్వు చెప్పాక ఎస్ అని చెప్పి నీ సీన్స్ అన్ని గుర్తుకొస్తున్నాయి నాకు. సూపర్ అమేజింగ్ గా చెప్పేవరా. థ్యాంక్ యూ. ఒక గ్రేట్ యాక్టర్ అయిపోతావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎనీవేస్ ఈ లోపల టమాటోలు మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఎగ్ కొంచెం బీట్ చేసుకోవాలి, బాగా బీట్ చేసి అండ్ మనం బట్టర్ వేసాం కదా, అంత తొందరగా ప్యాన్కి పట్టుకోదు. ఎన్ని గుడ్లు తెచ్చావురా? ఇంటుంది మనందరికీ సరిపోవాలి కదా. అదే, ఎన్ని తెచ్చావురా? 4. కొంచెం సాల్ట్, కొంచెం కారం, చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట, కసూరి మేతి. ఓకే, మిక్స్ చేసుకుందాం. ఎస్. వెంటనే దీంట్లోని రైస్. మీరు సాల్ట్ కొంచెం ఎక్కువ అన్నారు కాబట్టి ఇంకొంచెం. నేను కారం ఎక్కువ అన్నానే. అంటే కారం ఒక్కడే వేస్తే సరిపోదు. ఓకే, ఇప్పుడు టమాటా సాస్. ఓకే, ఒక మంచి మిక్స్ ఇచ్చేసే. మిక్స్ అయింది. ఇప్పుడు ఒక 2 minutes మనం మూత పెడదాం. ఓకే, సో మన రెసిపీలోకి వచ్చేద్దాం. అయిపోయింది. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్. ఎస్, లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్ అయిపోయింది కదా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. Stove off చేసి. వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాం. Sure. ఓకే, లెట్స్ సర్వ్. ఫైనల్లీ మా లక్కీ చేసిన ఎగ్ టొమాటో రైస్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఎగ్ టొమాటో రైస్ కి కావాల్సిన పదార్థాలు: అన్నం, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, వెన్న, పసుపు, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, టొమాటో సాస్, స్ప్రింగ్ ఆనియన్స్. ఎగ్ టొమాటో రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె, వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, టొమాటో ముక్కలు వేసి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కోడిగుడ్లను బీట్ చేసుకుని వేసుకుని కలుపుకుని అందులో ఉప్పు, కారం, చిల్లీ ఫ్లేక్స్, కసూరి మేతి, అన్నం, టొమాటో సాస్ వేసి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 2 minutes కుక్ చేసుకుని అందులో స్ప్రింగ్ ఆనియన్ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఎగ్ టొమాటో రైస్ రెడీ. ఎగ్ టొమాటో రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? సో లెట్స్ టేస్ట్ ఇట్.
మర్చిపోబాలి. బాగుందా? చాలా బాగుంది, అద్దరిపోయింది. చక్కగా స్పైస్ లెవెల్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. టూ స్వీట్నెస్ లేదు, టూ స్పైసీ కూడా లేదు. పర్ఫెక్ట్ అండ్ యమ్మీ రెసిపీ. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని ఎగ్ లవర్స్ అందరూ ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. నువ్వు మర్చిపోబాలి. పర్లేదు, తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు, వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చూసారు కదా శ్రీలక్కి చేసిన టొమాటో ఎగ్ రైస్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఎగ్ లవర్స్ అందరూ ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.